అయితే అసెంబ్లీకి పోదాం, లేకపోతే శాసన మండలికి పోదాం. కాదు కూడా పెద్ద ఆయన ఆరోగ్యం బాగాలేదంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కూడా నేను వస్తా. ఇది నా సూచన. ఎవరు పెరిగిన నేపథ్యం వాళ్ళని అట్లా మాట్లాడిస్తుంటే నేను అది కూడా కాదన్నాను. నేను ఊర్లో వ్యవసాయ కుటుంబంలో పెరిగి పొద్దున్నే అన్నం తిని బయలుదేరే అలవాటు. ఈ రోజు కూడా పొద్దుగాల 8కి బయలుదేరిన అన్నం తిని బయలుదేరుతాను. నేను మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చే వరకు అన్నా శ్రీహరి గారు అట్లా కుదరదు, అదేంది మాకు అంటారు. కానీ కొన్నిసార్లు మనం కొన్ని వెసులుబాట్లు కల్పించాల్సి వస్తుంది, మినహాయింపులు ఇవ్వాల్సి వస్తుంది. సో మినహాయింపులు ఇచ్చి అయినా సరే మనం చర్చ, అంటే నా ఉద్దేశం చర్చ జరగడం, ప్రజలకు వివరాలు అందించడం, వాస్తవాలను ప్రజలకు చేరవేయడమే మా యొక్క ఉద్దేశము. ఇక్కడి సమావేశాన్ని పెడితే ఒక మాజీ మంత్రి గారు ఫోన్ చేసి మా శ్రీధర్ బాబు గారికి అట్లెట్లా మీరు అక్కడ పెట్టుకుంటారు, మీరు పెట్టుకోవడానికి లేదు కదా అంటాడండి. ఇది ప్రజాభవన్. ఇక్కడ ప్రజలు వచ్చి రెగ్యులర్గా రిప్రజెంటేషన్స్ ఇస్తారు. ప్రజా సమస్యలకు పరిష్కారం కోసమే ఇది కట్టింది. ఇది ఘడి కాదు, కొద్ది మందికి పరిమితమైన వేదిక కాదు. ప్రజలు ఎవరైనా బాజాప్తా రావచ్చు, చెప్పుకోవచ్చు, ధర్మగంట కొట్టవచ్చు. ఇక్కడ ధర్మగంట కొడితే ప్రభుత్వం పలుకుతుంది, వాటిని పరిష్కరిస్తుందని. ధర్మగంట కొట్టడానికి రాజులు ఉన్నప్పుడు, రాజ్యాలు ఉన్నప్పుడు కూడా ధర్మగంట ఉండేది. పౌరులు వచ్చి ఆ గంట కొడితే ఏంది నీ సమస్య అని వినడానికి వేదిక ఉండేది. రాచరికంలో కూడా ధర్మగంట ఉండేది. అలాంటిది మీరు ధర్నా చౌక్ బంద్ చేస్తారు, ధర్మగంట బంద్ చేస్తారు, వీటిలల్లో గద్దరన్న లాంటి వాళ్ళకు ప్రవేశం నిషేధిస్తారు. వీటన్నిటిని బార్లా తెరిచి ప్రజలందరూ మేము ఆహ్వానించి ప్రభుత్వం అధికారికంగా ఇంతమంది ప్రజాప్రతినిధులను, అధికారులను పిలిచే సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే హరీష్ రావు గారికి అభ్యంతరం. హరీష్ రావు గారు ఫోన్ చేసి మా శ్రీధర్ బాబు గారిని బెదిరిస్తున్నాడు, అట్లెట్లా పెట్టుకుంటారు మీరు అని. ఏంటి పద్ధతి? అంటే ఇప్పుడు ఏదైనా వాస్తవాలను వివరించడానికే ప్రజా వేదికలను మేము వాడుకుంటున్నాము. మేము వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేన్ని వాడుకోవడం లేదు. ఇవాళ మీకు అన్ని కూడా వాస్తవాల ప్రాతిపదికన ఒక క్రొనాలజీ ప్రకారం మంత్రి గారు వివరించారు. దీన్ని ఒక నివేదిక రూపంలో, బుక్లెట్స్ రూపంలో కంప్లీట్గా నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివరాలు అందరికీ కూడా అందించాలి. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఎక్స్పర్ట్స్తోని, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్తో కూడా మళ్ళొకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పెట్టడానికి శాఖ మంత్రి గారు కొంత ఇనిషియేట్ చేయాలి. మూడవది ఇది అయిన తర్వాత పాత 10 ఉమ్మడి జిల్లాలకైనా పెద్దలు కోదండరామ్ గారు, కడియం శ్రీహరి గారు, కేశవరావు గారు లాంటి వాళ్ళు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉండి హక్కుల కోసం కొట్లాడిన వాళ్ళు పాత ఉమ్మడి 10 జిల్లాలైనా కనీసం దీన్ని ప్రజలకు వివరించే విధంగా ఒక కార్యాచరణ తీసుకొని ప్రజలకు వివరిస్తే తెలంగాణ ప్రజలకు వాస్తవ పరిస్థితులు అవగాహనలోకి వస్తాయి. వాస్తవాలను వివరించిన వాళ్ళు అవుతాము. గవినోళ్ళ శ్రీనివాస్ రాయలసీమ లిఫ్ట్ మీద వేసిన మా నారాయణపేట, మా దగ్గర నుంచి మేము శ్రవణ్ అని ఒకప్పుడు TV9 రిపోర్టర్, ఇప్పుడు అడ్వకేట్ ఇన్ సుప్రీంకోర్టు, పర్సనల్గా తీసుకొని పర్సనల్ కెపాసిటీలో పోయి ఎన్జిటీలో కేసు వేయించి ఆనాడు స్టే తెచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం అందులో ఇంప్లీట్ పిటిషన్ వేసింది. సో ఇవన్నీ కూడా ప్రతి క్షణం పర్యవేక్షించుకుంటూ తెలంగాణ హక్కులను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా వరద జలాలునే మేము తీసుకెళ్తామంటున్నారు. మరి అదే వరద జలాలు కాదు, నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు ఏవైనా కావచ్చు, మా నల్గొండకు, మా రంగారెడ్డి జిల్లాకు తీసుకెళ్తే మీకు అభ్యంతరం ఏంది? నికర జలాలు గోదావరి బేసిన్లో 968, 518, 968 తెలంగాణకు, 518 ఆంధ్రప్రదేశ్కి పోతే 8లో తీస్తే దాంట్లో వరద జలాలలో ఎవరికి ఎంత వస్తుందో లెక్క కడతాం ప్రపోర్షనేట్గా, ప్రోరేటా ప్రకారం. మోరార్లెస్ ఎంత పర్సెంటేజ్ నికర జలాలలో ఉందో వరద జలాలలో కూడా మోరార్లెస్ ప్రోరేటా ప్రకారం ఒక హక్కు ఉంటుంది. ఆ హక్కు ప్రకారం వరద జలాలలో మాకెంత ఉందో ఆ వరద జలాల మీకెంత వస్తుందో ఒక లెక్క తెలుసుకున్న తర్వాత పైన మేము కట్టుకుంటాం, కింద మీరు కట్టుకున్నప్పుడు. ఇప్పుడు పైన మేము కట్టుకోకుండా, మా నీళ్లు మేము ఒడిసి పట్టుకోకుండా, చంద్రశేఖరరావు చేసిన పాపాల వల్ల, కాళేశ్వరం కూలిపోవడం వల్ల, చేవెళ్ల ప్రాంతాన్ని మినహాయించడం వల్ల ఆ నీళ్లు మిగిలిపోయి నీ కింద వరదలాగా